గౌతమీపుత్ర శాతకర్ణి చక్రవర్తి అయ్యి భారతదేశాన్ని స్థాపించి కొత్త యుగానికి పునాది మొదలుపెట్టినటువంటి ఆ రోజునే ఉగాదిగా మనం జరుపుకుంటూ ఉన్నాము. మనలో చాలామందికి ఈ సంగతి తెలియదు. ఉగాది కానీ, గుడి పడవ కానీ, కర్ణాటక వారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ అప్పటి నుంచే మొదలయ్యాయి. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి చక్రవర్తికి సంబంధించిన చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు. క్రిష్ గారు చెప్పండి. మీరు ఇవాళ ఉగాది అంటున్నారు. ఈరోజు అవునండి, సంక్రాంతికి సినిమా వస్తుంది, కానీ ఈరోజు ఉగాది అండి. అంటే శాతకర్ణి నుంచి మొదలైనటువంటి ఆ యుగాదిని ఇవాళ సెలబ్రేట్ చేస్తున్నారు. మీరు ఒక మంచి మాట అన్నారు. ఎవరికన్నా కాలం కలిసి వస్తే మంచి పేరు వచ్చిందని చెప్పారు. కానీ కాలానికే ఈ శాతకర్ణి పేరు కలిసి వచ్చి శాలివాహన శకంగా తయారైంది. అలాంటి శక పురుషుడు 33 గణరాజ్యాలను కలిపి ఒక అఖండ భారతదేశం చేసినప్పుడు ప్రతి ఇంటి మీద జెండా పెట్టారు ఈ శాతకర్ణి. శాతవాహనులు అంటే, శాతము అంటే సింహం, సింహాన్ని వాహనంగా చేసుకుని వెళ్ళే లైన్ రైడర్స్. కాబట్టి మన తెలుగు జాతికి వీఆర్ లైన్ రైడర్స్. ప్రతిసారి బోయపాటి గారి సింహ అనేసి, ఆయన నరసింహానాయుడు సమరసింహ అనేసి, బాలయ్య బాబు సింహ అని ఎందుకు పెట్టుకుంటున్నారంటే మనం నరసింహస్వామి ఆరాధకులం. యాక్చువల్గా ఆ శాతవాహన శకం, శాలివాహన శకం, భరతవర్షే భరతఖండే జంబూద్వీపే శాలివాహన శకే అని మన ప్రతిరోజు గుళ్ళల్లో కానీ, పుట్టినరోజు కానీ, పెళ్ళప్పుడు జరిగిద్ది. ఆయన చక్రవర్తి, దేశం మొత్తం చక్రవర్తి అయిన రోజు ఈ ఉగాది స్టార్ట్ అయింది. కాబట్టి ఈరోజు మనం తెలుగు వాళ్ళం ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి అంటే 1% మందికి తెలిసేమో మన ఆంధ్రప్రదేశ్లో. లేకపోతే చిన్నప్పుడు పాఠ్యాంశంలో ఒక 5 పేజీలు లెసన్గా చదువుకున్నాం. కానీ ఇప్పుడు ఒక 70-80% మందికి తెలుసు. ఆ గర్వం బాలకృష్ణ గారు ఈ సినిమాను ఒప్పుకోవటం వల్ల వచ్చిందని ఈ రోజున మళ్ళీ ఉగాది చేసుకుంటామండి మనం. అందుకనే ఉగాది పచ్చడి కూడా సిద్ధం చేశాము. క్రిష్ గారు ఒక్కరు అందరి తరపున తీసుకుంటున్నారు. ఎవరైనా వాలంటరీగా వచ్చి తీసుకుంటే పర్వాలేదు అంటున్నారు. సీతారాం శాస్త్రి గారు ఎప్పుడూ వాలంటరింగ్ చేస్తూనే ఉంటారు. ఉగాది పచ్చడి, ఉగాది ఇంత ముందుగా వచ్చిందా? ఒక్క పండగ కాదు, 2 పండగలు చేసుకోబోతున్నాం. కాదు 3 పండగలు. సంక్రాంతి, ఉగాది అండ్ ఎన్బికే 100, 3 పండగలు ఒకే సందర్భంలో వచ్చినటువంటి అద్భుతమైన తరుణం. అతిథులందరినీ దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వి రిక్వెస్ట్ our honorable CM, our honorable minister Venkaiah Naidu garu to please be seated. We request